లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ డాక్టర్ విజయబాబు గారు, ప్రముఖ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, న్యాయవాది, అలాగే రైట్ టు ఇన్ఫర్మేషన్ మాజీ కమిషనర్, తెలుగు భాషా సంఘం అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు. శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ పోరాటం. స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచే నా మీద ఆంక్షలు మొదలైనాయి. ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటికి పంపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కంట తడి. కవిత కీలుబొమ్మ. ఆమె వెనక ఎవరున్నారో ప్రజలకు తెలుసు. కేసీఆర్పై దిగజారి మాట్లాడితే ఊరుకోం. పదవులు అనుభవించి నిందల బీఆర్ఎస్ అంటూ. సో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిలో ఈవిడ పంటి కింద రాయిలాగా మారారా? నిజంగా ఆవిడ చెప్తున్న దాంట్లో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? ఆవిడ సానుభూతి కోసం చెప్తున్నారా, లేక ఆవిడ ఉద్వేగభరితంగా చెబుతున్నారా, బేలతనమా? విజయబాబు గారు సంక్షిప్తంగా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ నిజంగానే ఎంపీ చేశారు, తర్వాత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు, వరుసనే 2 సార్లు కూడా ఇచ్చినట్టున్నారు. సో అయినా కూడా సరే, లోపల ఆవిడ మీద వచ్చిన విమర్శలు, ఆరోపణలు, ఎలక్షన్ ముందు ఆవిడ జైలుకి వెళ్ళటం, ఇవన్నీ పరిణామాలు తెలిసిన తర్వాత కూడా ఆవిడ తొందరపాటుతనమా, లేక నిజంగానే బీఆర్ఎస్ వైపు పొరపాటు జరిగిందంటారా? అంటే రాజకీయాల్లో రెడీమేడ్గా ఒక్కసారిగా అంటే అప్స్టార్ట్స్ అంటారండి ఇంగ్లీష్లో చెప్పాలంటే. అప్స్టార్ట్స్ లాగా ఎదిగేటువంటి రాజకీయ నాయకులకి ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఇల్యూషన్స్లో ఉంటారు, స్వైర ప్రపంచంలో. మనం చాలా బలవంతులము, మనకు బ్రహ్మాండమైనటువంటి ఇది ఉందనేటువంటి ఒక అపోహల్లో ఉండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మనం ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు. అనుభవించినటువంటి పదవులు అవన్నీ కూడా. ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే, కవిత గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా సరే మహిళలు ఖచ్చితంగా ఈ సమాజంలో మరింతమంది రాజకీయాల్లోకి రావాలి, స్వాగతించాల్సిందే. కానీ దానికి అసలు నేల విడిచి సాము చేసేటువంటి స్థితిలో ఉన్నామా, లేకపోతే నిజంగానే ఉన్నామా అనేది వాళ్ళని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకొని తర్వాత ప్రతిదానికి కూడా ఒక సమయం సందర్భం కూడా ఉంటుంది వాళ్ళు రావడానికి కానీ, లేదంటే రివోల్ట్ అవ్వడానికి. సో మరి ఆవిడ టైమింగ్ ఏంటనేది తన ప్రజలు నిర్ణయిస్తారు. మనం కామెంట్ చేయడం అనేది అనవసరం. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా బికాస్ ఆఫ్ కేసీఆర్, అంటే డాటర్ ఆఫ్ కేసీఆర్ కాబట్టే అంత స్వల్ప వ్యవధిలో నిందని చెప్పినట్టుగా ఒక్కసారిగా ఒక ఎదుగుదల కానీ, పదవులు కానీ ఇవన్నీ కూడా వరించాయి. మరి అదే క్రమంలో తను ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాను, ఎప్పటికప్పుడు అంతా కూడా నేను చేశాను అన్నప్పుడు మరి అంత వేవ్లో కూడా ఆవిడ ఎందుకు ఓడిపోయింది అనేది కూడా తను ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. చేసుకుంటే ఇవన్నీ కూడా ఆవేశంతో కాకుండా ఒక నిలకడగా తమను తాము పరిశీలన చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. కాదన్నట్టయితే మరి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. తనకు ఆ సామర్థ్యం ఉందా? ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, అటు బీజేపీ, వీళ్ళందరినీ కూడా తట్టుకొని నిలబడి ముందుకెళ్ళగలగడానికి తనకున్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి, అది ఇక్కడ తను ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఏదేమైనా సరే వీ హ్యావ్ టు వెల్కమ్ ఎనీ ఉమెన్ రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నప్పుడు మనం స్వాగతిద్దాం. కరెక్టే. అంటే పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఈవిడ అనవసరంగా ఎంత ఉపయోగం జరుగుద్ది అంటే, ఆవిడ అంత శక్తిమా ఇందిరాగాంధీ గారు ఇటువంటి వాళ్ళు పార్టీలు చీల్చి పెట్టారంటే వీ కెన్ అండర్స్టాండ్. కానీ ఆ శక్తి రాజకీయాల్లో మధ్యలో కరెక్ట్. రాజకీయాలు ఎవరైనా సరే ఫస్ట్ తమ బలహీనత ఏమిటో తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా బలంగా వెళ్ళగలుగుతారేమో అనిపిస్తుంటుంది విజయబాబు గారు. రైట్. సడన్గా ఈయన ఎప్పుడు సెంటిస్ట్ అయ్యారు? అది చెగువీరా నుంచి ఇప్పటికి. చంద్రబాబు గారు ఒకప్పుడు నేను సంస్కరణవాదిని అన్న ఆయన సడన్గా విడాకులే తీసుకోకూడదు, హిందూ సంప్రదాయం, పురాణాలే చదువుకోండి అని చెప్పే పరిస్థితికి ఆయన ఎందుకు వెళ్ళాడు? చాలా తమాషాగా ఉంది కదా శివశంకర్ గారు ఈ కూటమి తీరుతెన్నులు. కాదు సార్, ఇది ఎప్పుడు ఎవరు ఏ అవతారం ఎత్తుతారు అనేటువంటి ఏదో కొత్త బాబా అవతారము, డేను బాబా అవతారం లాగా ఉంది. ఆయనేమో ఈయన అవతారం, ఈయనేమో ఆన అవతారం ఎత్తినట్టు. ఈయన ఇది ఎవరిని ఉద్దేశించి ఆ రోజు అన్నారో? పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నారా? లేకపోతే మీరు అన్నట్టు సంస్కరణలకి నేను చాలా ఫార్వర్డ్ గా ఉంటాను, అడ్వాన్స్ గా ఉంటాను అనేటువంటి చంద్రబాబు ఇలా మాట్లాడడం ఏంది? తర్వాత కొత్తగా పిల్లల్ని ఎక్కువ కనాలనేటువంటి మాటలు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కనుక చాలా చమత్కారంగా ఉన్నట్టున్నాయి. ఆయనకు తగినటువంటి మాటలు కాదేమో అనిపిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారేమో లెఫ్ట్ లతో పొత్తు పెట్టుకొని నేను లెఫ్ట్ ఇచ్చిన కాసేపు మాయావతి దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇట్లుంటారు, తర్వాత వచ్చేసి సనాతిని అంటారు, అంటే చేగువేరా అనేటువంటి గలమెత్తుతారు. నేను సంస్కరణవాదిని చూసి గన్ను తీసుకొని బయటికి వెళ్తారు. అంటే ఎవరు ఎప్పుడు అవుతారు అంటే అవసరాన్ని బట్టి మారేది కాదు ఇది. మనలో ఉండేటువంటిది ఏదైనా ఒకటి స్టాండ్ తీసుకొని మన సంస్కరణవాదులమా, లేకపోతే కనుక సంఘ అభ్యుదయవాదులమా, లేకపోతే కనుక
ఈ సనాతనం. చెడిపోయినటువంటి ఫాలోవర్ సనాతనవాదులు సనాతనవాదులు సనాతనవాదులమా సెంట్రిక్ వాదులమా సనాతనవాదం ఉండాలి. నీకు టైం వచ్చినప్పుడేమో ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు సనాతని, ఎప్పుడు అవసరం లేకపోతే సెంట్రిస్టులని, ఎప్పుడు అయితే లెఫ్టిస్టులు, ఎప్పుడు అవసరమైతే కమ్యూనిస్టులను, లేకపోతే కనుక గ్లోబలిస్టులు. ఇదేంటి సార్ ఇది? ఇప్పుడు సనాతన వేషధారణ మానేస్తాడా మరి ఈయనకే? సెంట్రిస్ట్ అంటే ఆయన కేవలం రాజకీయంగా సెంట్రిస్టు, మళ్ళీ మతపరంగా వచ్చేసరికి పూర్వకాలం మితవాది లేకపోతే సనాతనవాది అవుతారా మరి ఆయన అప్పుడు? సనాతనవాదిని మానుకున్నట్టుంది సార్. ఎందుకంటే సింహాచలం గూడకోలినా కూడా ఈ విధంగా ద్రాక్షారావు జరిగినటువంటి శివలింగాలు పగలగొట్టినా, తిరుపతిలో అపచారాలు జరుగుతున్నా, గోవిందరాజ స్వామి టెంపుల్ పైకి వెళ్ళినా ఎక్కడ కూడా మాట మాట్లాడలేదంటే నాకు తెలిసి ఆ రోల్ అయిపోయింది. వాడికి రిజైన్ చేశాడంటారా లేకపోతే పక్కన పెట్టారంట? సనాతన అనేటువంటిది పక్కన పెట్టి ఇప్పుడు సెంట్రిస్ట్ అయ్యాడు. అందుకే ఎవరు కూడా విమర్శిస్తా అంటారు కదా, మనం అంతా కూడా ఏమయ్యా గోవిందరాజ్ టెంపుల్ దగ్గర పైకి వెళ్ళినా కూడా ఎందుకు విమర్శించలేదు, కనకదుర్గ టెంపుల్లో పైన 3 గంటలు పవర్ ఆఫ్ చేసినా కూడా నువ్వేం స్పందించలేదు, ఎన్ని జరుగుతాయి సింహాచలంలో, శ్రీకాకుళంలో సంబంధించింది, సింగరాయకొండ తిగనమల్లో సంబంధించి పూజారులు పురోహితులు కొట్టినా కూడా రాలేదు, కుండీల్లో దొంగతనాలు జరుగుతున్నాయి ఎన్ని రాలేదు, ఎక్కడ విజయబాబు గారు లాంటి వాళ్ళు రోజు గుర్తు చేస్తా ఉన్నారు. ఏం చేస్తారు ఆయన? పాపం లేదు నేను సనాతని కాదైనా ఇప్పుడు సెంట్రిస్ట్ అనేటువంటి ఒక మాట చెప్పి మన లాంటి వాళ్ళ నోరు పోయడానికి ఒక పిల్లలు వదిలినారేమో. అదిగా మీలాంటి వాళ్ళ నోరు మూయటం కంటే కూడా ఆయనకి అప్రతిష్ట కదా. ఏమిటి ఎప్పుడు ఏ వేషధారణ వేస్తాడు? ఇప్పుడు ఆయన కాషాయం గట్టు తిరిగాడు కదా, మెట్లు గడట్టు ఇవన్నీ, ఇప్పుడు అవన్నీ మానేసినట్లయినా అనే చర్చ కూడా వస్తుంది కదా సార్. ఇది మానేయడం కాదు సార్. ఆయన చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఏ విధంగా అవసరమైనప్పుడు తిడతారు, అవసరం లేనప్పుడు తిడతారు, అవసరమైనప్పుడు ఎలా పట్టుకుంటాడు అనేటువంటి తెలిసిందే. సేమ్ ఇదే స్ట్రాటజీ ఈయన కూడాను. అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మళ్ళీ విజయబాబు గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు విడాకులు తీసుకున్న వాళ్ళు ఎవరో తెలిసి కూడా చంద్రబాబు గారు అట్లెందుకు మాట్లాడాడు అంటే మర్చిపోయి మాట్లాడా, లేకపోతే నా దగ్గర ఇది ఉంది జాగ్రత్త అని చెప్పడానికి మాట్లాడా? ఈయనేమో సడన్గా నేను సెంట్రిస్ట్ అని చెప్పి నేను సనాతన మెట్లు గడగనని చెప్తున్నాడా? ఈ రెండు కన్ఫ్యూజన్గానే ఉంది నిజంగానే. ఆయన జనం అందరూ కన్ఫ్యూజ్ ఉంటున్నారు కానీ వీళ్ళిద్దరూ కలిసి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా అనేది నాకు డౌట్. మీరనింది స్వచ్ఛంగా ఆయన మాట్లాడారని తెలుసు. ఆయన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అదే పద్ధతిలో 3 సార్లు విడాకులు తీసుకున్నారు. తర్వాత మోదీ గారు అలానే ఈయన చెప్పారు కదా, ఢిల్లీ సభలో పెట్టించేసి పిల్ల నోడి అనేసి ఒక పెద్ద మాటలు మనం మాట్లాడకూడదు, ప్రధానమంత్రి గారు స్వేచ్ఛర వ్యక్తిని అని మనం ఆ పదాలు కూడా ఉచ్చరించకూడదు. కానీ ఈయన తెలిసిన వ్యక్తి అదే మోదీ గారిని, అదే పవన్ కళ్యాణ్ అంటే నా దగ్గర మీ యొక్క వీక్ పాయింట్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు ఎప్పుడైనా కూడా తోక జాడిస్తే కనుక తోక కట్ చేస్తాను, ఇది మీ యొక్క బండారము బయట పెడతారనేటువంటిది బ్లాక్ మెయిలింగ్ అలా అనుకోవచ్చు. లేకపోతే ఆయన ఏంటి సార్ అభ్యుదయవాది లాగా ఎప్పుడు తయారైనాడు, ఎప్పుడు ఇవన్నీ కూడాను మారినాడని చెప్పి మనం అనుకోవచ్చు. అభ్యుదయవాదిగా సనాతనవాదిగా మారాడు ఆయన. అభ్యుదయవాది అయినాడు ఈయన. అభ్యుదయవాది పవన్ కళ్యాణ్ గారు అదే పవన్ కళ్యాణ్ అభ్యుదయవాది, ఈయన సనాతని అయిపోయినారు. రైట్, రోల్ చేంజ్ చేసుకున్నారు జస్ట్ ఫర్ చేంజ్ అని. రైట్. విజయబాబు గారు మీరేమంటారు? సడన్ గా ఏమిటి ఇంత మార్పు? ఆయన అసలు విడాకుల గురించి రాజ్యాంగం అనుమతిస్తుంది కదా, తప్పేం కాదు కదా, చట్టబద్ధంగా చేసుకోవడం తప్పు కాదు, దాన్ని ఏమో వద్దంటాడు, పురాణాలు చదువుకోండి అంటాడు, ఇంకో రకం ఇంకోటి చెప్తారు చంద్రబాబు గారు. సడన్గా ఈయనేమో సెంట్రిస్ట్ అంటాడు, సనాతనవాదం నుంచి ఈయన సెంట్రిస్ట్గా ఎందుకు అయ్యారు? ఏమిటి దీంట్లో ఉన్న రహస్యం ఏంటి? మీకు అయితే తెలిసి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు పచ్చి మెటీరియలిస్ట్ అనేటువంటిది రాజకీయ స్పృహ ఉన్న అందరికీ కూడా తెలుసండి. ఇన్ని దశాబ్దాల కాలంలో ఆయన ఏ రోజు కూడా ఆధ్యాత్మిక పరమైనటువంటి అంశాల గురించి ఎక్కడా కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా లేవు. ఆ రోజుల్లో ఏదో ఆయన సతీమణి మొహాట పెడితే తిరుపతికి వెళ్ళటం రావటం అంతే తప్ప ఎప్పుడు కూడా ఆయన అసలు ఆధ్యాత్మిక సంబంధం లేదు ఆయనకి. కానీ ఇటీవల కాలంలో ఒక ఛద్మవేషధారిలాగా హిందూ అంటే ఇక్కడ చిన్న కరెక్షన్ అండి, రాజకీయాలకు అవసరమైన మేరకు ఆధ్యాత్మికం అనండి, ఆ స్వాములు వాళ్ళని కానివ్వండి, వాళ్ళందరికీ కొంతమందికి భూములు ఇవ్వటం కానీ ఇట్లాంటివి వాడుకున్నారు అవసరమైన మేరకే. బట్ ఆయనకి ఉన్న కమిట్మెంట్ మీద చాలా మందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. భూములు ఇవ్వటం అనేది ఆయన రాజకీయ స్వప్రయోజనాల కోసం స్వాములకే కాదండి, అనేక మందికి ఆయన భూములు ఇచ్చారు. అదేంటి రాజకీయంగా ఆ కార్డు వాడుకోవటం కోసం. నేననేది అంతఃకరణతో శుద్ధితో మాట్లాడాలంటే ఆయనకి కించిత్తు ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది లేదు. ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వ్యక్తి ఇంత వయసు వచ్చిన తర్వాత ఆయన భాష, ఆయన వ్యవహారం సాక్షాత్ ఒక సొంత కుమారుడి వయసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని ఎంత దారుణంగా తోలనాడాడు అనేటువంటిది కూడా మనకు తెలిసిండే. నిజంగా ఆధ్యాత్మిక చింతన ఉన్నది అంతకంటే ఘాటుగా విమర్శించవచ్చు, కానీ ఆ పదజాలం అయితే నాకు తెలిసి ఎవరు వాడరు నాకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో. ఇది పచ్చి అవకాశవాదం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం గతంలో కమ్యూనిస్టులని కొంతమందిని ప్యాషన్ కమ్యూనిస్టులు అనేవాళ్ళం.
అంటే నిజమైన కమ్యూనిస్టులు వేరే ఉంటారు, అది ముసుగు తొడుక్కునేటువంటి వాళ్ళు ఫ్యాషన్ కమ్యూనిస్టులు కృష్ణా జిల్లాలో ఎక్కువగా దండిగా గుంటూరులో ఉండేవాళ్ళు గతంలో. నిజమైన కమ్యూనిస్టులు వాళ్ళు వేరు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు సిసలైనటువంటి సనాతనవాదులు, సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఈ రాజకీయ ఛద్మవేషధారులాగా వేషాలు వేసుకోరు. వీళ్ళు మాత్రం సనాతన ధర్మాన్ని మాట్లాడతారు, కానీ ఆచరణలో ఎక్కడుంది చెప్పండి వీళ్ళకి? మొత్తం నరాల్లో కూడా అసూయ, ద్వేషం, క్రోధం ఇవే తప్ప ఎక్కడుందండి వీళ్ళకి సనాతన ధర్మం గురించి మాట్లాడేది? తర్వాత మీరు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అన్నాడేమంటున్నారు, కానీ నేను ఇంకొక అడుగు పైకెక్కి మాట్లాడుతున్నా. గతంలో ఈయన సాక్షాత్తు నేను ఉద్దేశించి అన్నాడు అని అనలేదండి, నేను ఉద్దేశించి అన్నాడు. ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళు ఉండి కూడా ఆయన అట్లెందుకు మాట్లాడాడు, అట్లా మాట్లాడకూడదు కదా, ఆ విషయమే ప్రస్తావించారు. ఆ విధంగా ఆయన కొట్టినటువంటి డైలాగ్ ఈయనకే కాదు, నరేంద్ర మోడీ గారిని ప్రత్యక్షంగా ఉద్దేశించి మాట్లాడారు. మీరు మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో ఢిల్లీ వెళ్ళి మరి ఇదే విషయాలను మాట్లాడాడు. ఒక వయసు పరిణతి చెందినటువంటి వ్యక్తి మారుతున్నటువంటి సమాజంలో, శరవేగంగా సామాజిక అంశాలు మారుతున్నటువంటి నేపథ్యంలో విడాకులు తీసుకోకూడదనేటువంటి ఒక ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ, పెత్తందారీ పోకడ తప్పది అది సరైనటువంటి కాదు. ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక మహిళ, చదువుకున్నటువంటి యువతి తనకు తను స్వయంగా పైకి వచ్చిన తర్వాత పెళ్ళి అనేటువంటి ఒక తాడు మెడలో వేసుకున్నాక వాళ్ళ వల్ల ఎన్ని రకాల రాజ్య రంపాన పెట్టేటువంటి ఎన్ని కష్టాలు, ఎన్ని ఐటీ పిల్లల్ని కూడా చూస్తున్నామండి. వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకున్నారు ఇవన్నీ. ఆయనకి ఆ జీవన శైలి, జీవన విధానాన్ని అధ్యయనం చేసిన నాయకుడైతే ఆయన అలాంటి పిచ్చి ప్రలాపంలో పేలడు. ఎందుకంటే దేనికి ఇచ్చారని న్యాయమూర్తులు ఎంతో రీసెర్చ్ చేసి, కాదుగా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా విడాకులు తీసుకోవచ్చు కదా, చట్టబద్ధమైన విషయం కదా అది. ఆ 498 ఏంటి, ఆ సెక్షన్ ఏంటి, ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఆ టార్చర్స్ ఇవన్నీ వాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఆయనకి ఏమైనా ఆడపిల్లలు ఉన్నారా? ఆడపిల్లల తండ్రి అయితే ఆ కష్టం ఏంటో. విడాకులనే అటైనా తీసుకోవచ్చు, ఇటైనా తీసుకోవచ్చు అనుకోండి, బట్ మరి అది సోషల్ మీడియాలో విస్తారంగా తిరుగుతుంటే చాలా తప్పండి. అది మాట్లాడింది ఖచ్చితంగా మహిళా లోకంలో ఈ రోజున ఈ సమాజంలో ఎంతమంది ఈ పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసుకొని బాధపడుతున్నారు. ఎందుకంటే ప్రతి వాడికి ఏం కావాలి? కట్నం కావాలి, రెడీమేడ్ గాడి జీవితం అమ్మాయితో మారిపోవాలి. ఈ బాపతగాళ్ళు ఎక్కువైపోతున్నటువంటి మెటీరియలిస్టిక్ ప్రపంచంలో ఈ మెటీరియలిస్ట్ మాట్లాడేటువంటి మాటలు అయితే చాలా అమానుషం. మరి దీని మీద కూడా సంక్షిప్తంగా చెప్పండి. సనాతనివాదిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సడన్ గా సెంట్రిస్ట్గా ఎందుకు మారారు? అంటే ఆయన మీలాంటి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారని కూడా చెబుతున్నాడు ఆయన. నేను పదే వీళ్ళకి సంబంధించి ఒకటి చెప్తుంటానంటే, నాలుగుపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో ఆపర్చునిజం, ఇదే నేటి పవనిజం, ఇదే నేటి చంద్రబాబు ఇజం. వాళ్ళు ఏ టైంకి ఆ టైము ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటారు. అయితే నాకు ఒక అనుమానం వచ్చింది ఏంటంటే, ఈయన బీజేపీకి ఏమైనా, నరేంద్ర మోడీ గారికి ఏమైనా ఒక చిన్న హెచ్చరికలాగా దీన్ని మాట్లాడాడు. ఎందుకంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ని పిలిచి ఆప్యాయంగా చాక్లెట్లు ఇచ్చి చేసినటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కుమారుడిని దగ్గరికి తీసుకోవడం, పలకరించడం, ఈయన పక్కకు సాయంతో ఫోటోలు తీయించడం, వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ చూశాక చిర్రెత్తుకొచ్చాడు తను. ఎందుకంటే చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాడు, అతని చర్యలు అలాగే ఉంటాయి. సో బహుశా అలాంటిది ఏదన్నా ఒక మోడీ గారిని ఎదిరించేంత పరిస్థితి ఇప్పటికైతే ఉన్నట్టు అనిపిస్తుంది. ఎదిరించే పరిస్థితి ఉండదు, కానీ బెదిరించే పరిస్థితి ఎవరైనా బెదిరించవచ్చుగా అవసరాలు ఉన్నప్పుడు. ఊరికేదో ఆయన మోడీ అంతకంటే తెలివైనోడు కదా ఆయన మోడీ గారు. బహుశా ఎందుకు ఆ డైలాగ్ ఎందుకు వేయాల్సి వచ్చిందనేది, ఎయిదర్ ఇందాక మన సోదరుడు చెప్పినట్టుగా వరుసగా ఆంధ్రప్రదేశ్లో అపచారాలు జరుగుతున్నాయి, హిందూ ధర్మానికి అపచారాలు జరుగుతున్నాయి, దేవాలయాలకి కానీ భక్తులకి కానీ వీళ్ళందరికీ జరుగుతున్నటువంటి అపచారాలు, వీటిని పరిష్కరించలేక తెలివిగా మాట్లాడచ్చు. కాదు అన్నట్లయితే అవసరమైతే నేను ఇంకొక వేషం కూడా వేసుకోగలను, మీరు నన్ను దూరం చేస్తున్నారనేటువంటి ఒక హెచ్చరిక ఇటీవల కాలం చూసాం కదా. దెర్ ఇస్ నో ఇంపార్టెన్స్ ఇన్ ఎనీ నేషనల్ లెవెల్ మీటింగ్స్. కాబట్టి కొంత మనస్తాపం చెంది ఉండొచ్చు తన పాయింట్ ఆఫ్ వ్యూ. మనకి వాళ్ళిద్దరూ కన్ఫ్యూజ్ అవుతా జనాన్ని కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పడమే ఆసక్తికరమైన అంశం. రైట్. ఈ ప్రభుత్వంలో అధికారులకు కోర్టుల కన్నా కోర్టు ఆదేశాల కన్నా లెక్కలేదు. పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నాం, ఎవరు ఏమి చేయలేరనుకుంటున్నారు, తమను తాము చాలా గొప్పవారిగా శక్తిమంతులుగా భావిస్తున్నారు.
ఏకంగా న్యాయస్థానాలతోనే ఘర్షణ పెట్టుకోవాలనుకుంటున్నారంటూ హైకోర్టు గౌరవ న్యాయమూర్తులు చాలా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. శివశంకర్ చెప్పండి, ఏమిటి ఇది? పవర్ఫుల్ మంత్రి అంటే అందరూ కూడా లోకేష్ గారని అనుకుంటారు కదా, ఇంకెవరు ఉన్నట్టుగా కనపడదు కదా. పవన్ కళ్యాణ్ గారికి అంత ఎవరు అంటలేదు కదా, అంత అన్ని సకల శాఖల మంత్రిగా మన లోకేష్ గారిని ఉద్దేశించి, పై విద్యాశాఖ ఆయనదే కదా. సో ఈ పవర్ఫుల్ శాఖ అంటే రెడ్ బుక్ జరుగుతున్న అరాచకాలను హైకోర్టు కూడా గుర్తించినట్ల, ఆఫీసర్లు కూడా విద్యాశాఖలో ఉన్న ఆఫీసర్లు కూడా మన లోకేష్ చూసుకుంటాడులే అనే ఉద్దేశంతో పనిచేస్తున్నట్ల ఏమనుకోవాలి? ఈ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా కామెంట్ చేస్తారు? ఖచ్చితంగా సార్, పవర్ఫుల్ మంత్రి అంటే గనక ఎవరున్నారు? ఇప్పుడు సకల శాఖలను భ్రష్టు పట్టించే మంత్రి ఎవరయ్యా అంటే గనక ఏకైక మంత్రి నారా లోకేష్ అనేటువంటిది ఈ రాష్ట్రం అంతా తెలుసు. ఎందుకంటే తన శాఖలో ఏలు పెట్టకుండా మిగతా శాఖలన్నీ కూడా ఏలు పెడతా ఉంటాడు ఆయన. ఎందుకంటే ఏదైనా రిపోర్ట్ చేయాలన్నా కూడా ఆ మంత్రితో ముఖ్యమంత్రి గారికి పవర్స్ ఉన్నాయో లేదు, కానీ అనధికార పవర్లన్నీ కూడాను లోకేష్ సెంట్రిక్ గానే నడుస్తా ఉన్నాయనేటువంటి జగమెరిన సత్యము. ఇక హెచ్ఆర్డి సంబంధించినట్టు వస్తే, ఈ హెచ్ఆర్డి మినిస్టర్ లో పనిచేసే అధికారులు 2 రకాలుగా లోనై ఉన్నారు సార్. ఒకటి, ఏదైనా కూడాను పైన ఉన్నారు, బాస్ చూసుకుంటాడు, ఆయన చెప్పారు కదా అనేటువంటిది విచ్చలవిడిగా ముఖ్యమంత్రి కంటే ఈయన పవర్ఫుల్ కదా, ఈయనే ముఖ్యమంత్రి, షాడో ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో ఈ అధికారులందరూ కూడాను తూచా తప్పకోకుండాను కోర్టులు లేదు, చట్టాలు లేదు, ఇంకొకటి లేదు, తాము బాస్ మనసులో ఏముందో అది చేసుకుంటూ వెళ్ళేటువంటిది ఒక రకమైనది. ఇక రెండవ రకము, చెయ్యకపోతే మమ్మల్ని ఎక్కడ దండిస్తారో, మమ్మల్ని ఎక్కడ వేస్తారో, ట్రాన్స్ఫర్ చేస్తారో, మాకేదైనా శిక్షణ ఇస్తారో అనేటువంటి భయంతో పనిచేసేటువంటి కేటగిరీ ఇంకొకటి. సో ఈ విధంగా కోర్టులు అనేటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్, కోర్టుల్లో అనేక సార్లు ఈ యొక్క మన హోమ్ మినిస్ట్రీ, మన డిపార్ట్మెంట్ మీద, పోలీస్ శాఖ మీద, అదే విధంగా ఇతర శాఖల మీద ఎన్నిసార్లు ఏది వేసినా కూడాను కనీసం నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు సార్. ఎవరే కానీ అధికారులు కానీ, మంత్రులు కానీ, లేకపోతే కనుక ఈ యొక్క కార్యనిర్వహణ చేసేటువంటి ఆ పై అధికారులు కూడా ఎవరికి కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. ఈవెన్ చిన్నగా వాటిల్లో కూడా, సోషల్ మీడియా వాటిల్లో కూడా అక్రమంగా, అన్యాయంగా మొత్తం తీసుకుని వెళ్తుంటే సాక్షాత్తు హైకోర్టు వారు సిబిఐ వారితో ఇన్వెస్టిగేట్ చేయించాలా అనేటువంటిది చేసినా, ఏమి దొరక్కపోయినా కూడా కక్ష సాధింపు చర్యలతో గంజాయి తెచ్చి పెట్టి వాళ్ళని అన్యాయంగా ఇరికించాలని చూసినా కూడాను, హైకోర్టు ముట్టికాయలు వేసినా కూడాను ఎవరు కూడాను భయపడేటువంటి పరిస్థితి లేదు. కోర్టులు ఎదిరిస్తున్నారా, లేకపోతే లెక్కలేనితనమా, లేకపోతే పైనుండే వెళ్తున్నామా? శాశ్వత రాజ్యాంగమా? శాశ్వతంగా ఉంటారా? అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, లోకేష్ గారిలో ఇకనైనా మార్పు వస్తుందా? ఈ రెడ్ బుక్ గోల మూర్ఖత్వంగా అట్లా పోకుండా, ఇప్పుడు చంద్రబాబు గారికే అప్రతిష్ట కదా, లోకేషే పవర్ఫుల్ ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నాడంటే తన తండ్రిని అవమానించినట్లు కదా. పరోక్షంగా జనంలో వెళ్తున్నటువంటి, వ్యాపిస్తున్నటువంటి దీన్ని బట్టి చివరికి రెడ్ బుక్ బాధ్యతలు అందరూ కలిసి సంఘాన్ని పెట్టుకోవాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నాడు కదా. దీనివల్ల ఆయనకే నష్టం కదా. ఆయన ఏదో సీఎం అవ్వాలనుకుంటే ఇట్లాంటి హైకోర్టు చేసిన వ్యాఖ్యతోటి ఆయనకి చాలా డ్యామేజ్ అవుతుంది కదా. ఇక్కడైనా మారే అవకాశం ఉందా లోకేష్ గారు? లేదు, ఇట్లాగే ముందుకెళ్తా, నా ఇష్టం, నా రెడ్ బుక్, నా గవర్నమెంట్, మా నాన్నదేముంది, ఇంకోళ్ళదేముందని, పవన్ కళ్యాణ్ ఏముందని లోపల అనుకుంటా పైకి మాత్రం పొగుడుతా ఇట్లా నడుపుతా వెళ్తే ఆయనకే అప్రతిష్ట కదా అన్నది నా ప్రశ్న. మారడు సార్. ఎందుకంటే మొన్న రాజమండ్రిలో ఎక్కడో లాస్ట్ మంత్ అనుకుంటా ఓపెన్ చేసి 2 పేజీలు అయిపోయినాయి, 3వ పేజీ రెడ్ బుక్ రాజ్యాంగం అయిపోలేదు, ఇంకా ఉంది అనేటువంటిది ఒకటి నిన్న చూసాము. రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా విచ్చలవిడిగా తాండ పెడుతుందో, ఈవెన్ ఇక్కడ వింజమూరులో చూసాము, రాయదుర్గంలో చూసాము, బన్మన్హల్లో ఈ యొక్క ఎన్నికల్లో ఎంత ఘోరంగా, ఎంత విచక్షణారహితంగా రక్తపాతం సృష్టించేసి అక్కడ ఒకటి సార్, ఈ సందర్భం వచ్చినట్టు చెప్తున్నారు, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. చాలా ఆశ్చర్యం వేసింది, పోలీసులు కూడా పట్టించుకోలేదు. పోలీసులే సార్, పోలీసులు సాక్షాత్తు ఎమ్మెల్యే ఉన్నటువంటి కాకర్ల సురేష్ గారి వెహికల్ కొంతమంది ఎంపీటీసీలు డైరెక్ట్ లోపలికి కారు పంపిస్తారు. వైసీపీ ఎంపీటీసీలు వెళ్తుంటే కనుక మధ్య కారు ఆపి నడుచుకుంటా వెళ్ళండి అని చెప్పి పక్క ప్రణాళికగా పోలీసుల వలయం నుంచి తప్పించేసి అధికారులు లోపల పంపిస్తారే, లోపల తెలుగుదేశం వర్గీయులు, సురేష్ వర్గీయులు వండిచ్చేసేసి వాళ్ళు వచ్చేసి ముట్టడిచ్చేసేసి ఒక స్కార్పియో వెహికల్ పెట్టుకొని, వెహికల్ కూడా క్లియర్ గా ఉంది, ఇంతవరకు వాళ్ళు పట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. మల్లికార్జున అనే ఎంపీటీసీని దాంట్లో వేసుకుని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్తే, రత్నం అనేటువంటి ఒక ఎంపీటీసీని మొత్తము గాయాల పాయలు వేసి రక్తం అంతా కూడా లాగుతా ఉంటే ఆ గాజులని బయటేసి రక్తం కారుతున్నా కూడాను అలానే లాక్కుని వెళ్ళిపోయారు. ఇంకొక మోహన్ రెడ్డి పోలీస్ కస్టడీలో మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని పట్టుకెళ్లారు. పోలీసులు చుట్టూ వలయంలాగా ఉన్నారు, కానీ ఎవరు కూడా లేదు.
ఎవరు కూడా కనీసం వచ్చేసి ఆపే పరిస్థితి లేదు. సో లోకేష్ గారు ఇలా అప్రదిష్ట పాలవడానికనే ఇష్టపడుతున్నారు కానీ ఈ అరాచకాలు ఆపడానికి ఇష్టపడలేదు. పోలీసులు కూడా అప్రదిష్ట పాలవుతున్నారు కదా. భారతదేశంలోని ఇంత అధ్వానంగా పోలీసుల సమక్షంలోని కిడ్నాప్ చేసుకెళ్లే పరిస్థితి ఉంటే అది రౌడీజమా, అరాచకమా? మరి ఇదంతా చివరికి చంద్రబాబు గారి ఖాతా కంటే లోకేష్ రెడ్ బుక్ ఖాతాలోకి ఎక్కువ పడుతుంది కదా. పోలీసులకి ఎంత అప్రదిష్ట ఇది. అదే సార్ ఇప్పుడు కదా రౌడీజం హోంమంత్రి గారు కబుర్లు చెబుతారు రౌడీజం మరి ఈ రౌడీజాన్ని ఆపాలి కదా వాళ్ళు. ఎక్కడ రౌడీ చేశారు సార్? నిన్న మరి ఏం చేశారు? నడుచుకుంటూ వెళ్తారు కదా. ఏ పాపము పుణ్యము ఎరుగని వాళ్ళని కేక్ కట్ చేశారని జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కాళ్ళ మీద నడిపించుకుంటూ మొత్తం రోడ్ల మీద కాళ్ళు ఇరుగొట్టి మ్యాన్ హ్యాండిల్ చేసి తీసుకెళ్లారు. దానికి ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటి? రాజ్యాంగం ఎర్ర బుక్ రాజ్యాంగంలో మేము ఏం చేస్తామంటే ఇలా నడిపించుకుంటూ పోతాము, చట్టాలకు ముసుగులు ఏమన్నారు. ఇమ్మీడియట్ గా డీజీపీ గారు ఏమంటారు? డీజీపీ గారు వచ్చేసి పెట్రోలింగ్ వెహికల్ లేవు, దానివల్ల నడుచుకుంటూ వెళ్తామంటారు. అంటే లా అండ్ ఆర్డర్ ఆవిడ వైలేట్ చేసినట్ట, హోంమంత్రిగా ఉంటే ఆవిడ రాజీనామా చేయాలా? ఫేక్ వీడియో ప్రదర్శించడం ఏంటండి? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఫేక్ వీడియో ప్రదర్శించే పరిస్థితి అయితే మరి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా. కేసులు పెట్టారా? అదే సార్, నిన్న గూండాయిజం చేసేసి తీసుకెళ్లేసి రౌడీజం చేసి కిడ్నాపులు చేసేసి పోలీసులు ఎదురుగా ఉన్నారు కదా. ఏ లా అండ్ ఆర్డర్ ఉంది ఇంజమూరులో? ఎవరిని మీరు అరెస్ట్ చేశారు? ఎవరిని తీసుకెళ్లి రోడ్డు మీద చేశారు? రౌడీజం చేసేసి మహిళలు రక్తపాతం సృష్టిస్తా ఉంటే ఇదేనా రాజ్యాంగము? ఎర్రబుక్కు రాజ్యాంగం అంటే ఇదేనా? జగన్ గారు కూడా అన్నారు, జగన్ గారు అన్నారు రాష్ట్రాన్ని అరాచక రాష్ట్రంగా మార్చారని కూడా ఆయన ధ్వజమెత్తారు నిన్న ఒక స్టేట్మెంట్ ఎక్స్లో పెట్టినట్టున్నారు. రైట్. ఏదేమైనా లోకేష్ గారు మారితే అని మంచిది, మారకపోతే ఇక కాలమే సమాధానం ఇస్తుంది అనుకోవాలి. విజయబాబు గారు చెప్పండి, లోకేష్ గారి గురించే కదా ఒక పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నామనా అని ఒక హైకోర్టు అందంటే అది లోకేష్ గారికి గౌరవమా అగౌరవమా? మన శక్తిని వాళ్ళు కూడా గుర్తించారులే అని ఒక సంతోషమా, లేకపోతే తండ్రికి కూడా అప్రతిష్ట వస్తున్న అవమానం వస్తున్నా కూడా ఆయన నాకు బాగానే ఉందనే ఫీలింగా? ఇక నుంచైనా మారతారా? ఇటువంటి వ్యాఖ్యలు విన్న తర్వాత నిజంగా ఆశ్చర్యమైంది. పవర్ఫుల్ మంత్రి అనేది అందరూ గుర్తిస్తున్నారు, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థని. ఖచ్చితంగా మారుతాడండి ఆయన. మాజీగా మారేటువంటి కొంచెం టైం పడుతుంది అనమాట. మాజీ కాదు నా ఉద్దేశం, అట్లా కాదు ప్రజలు మాజీగా మారుస్తారు. ఎలక్షన్ లో ఏమవుతారని నేను అడగలేదు. నేను అడిగేది ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉంటారు కదా, తనే సీఎం అవ్వాలి. ఇందాకే మీకు స్టార్టింగ్ లో కవిత గారి విషయంలో చెప్పా, అప్స్టార్ట్స్ గా ఎవరైతే ఆవిర్భవిస్తారో వాళ్ళకి నేల విడిచి సాము చేసేటువంటి నాయకులు మనకు ఎదురులేదనుకునేటువంటి వాళ్ళని నేల మీదకి దించి వాళ్ళకి పాఠాలు చెప్పడం అనేటువంటిది ప్రజల కర్తవ్యం. ఖచ్చితంగా వాళ్ళు డెఫినెట్గా చెప్తారు. ఆయన మారతాడు, మాజీగా మారతాడు, తొందర ఏం లేదు. అప్పటి వరకు కూడా ఎగిరి పడతాం. దానివల్ల చాలామంది కాబట్టి ఇప్పుడు మార్పు మీరు ఆంధ్రప్రదేశ్లో చూడండి. మొన్నటి దాకా వీళ్ళు పరిగెత్తించారు, పోలీసులు తరిమి కొట్టారు. కానీ ఇప్పుడు ప్రజలు తిరగబడుతున్నారు. ప్రతిఘటన అనేటువంటిది ప్రారంభమైంది. మహిళల దగ్గర నుంచి కూడా ప్రతిఘటిస్తున్నారు. ఎక్కడైతే అణచివేత అనేటువంటిది ఉంటుందో అణచివేత నుంచే ఉద్యమాలు మొదలవుతాయి, అణచివేత నుంచే తిరుగుబాటు మొదలవుతుంది. ఆ తిరుగుబాటే వేదాంతం కింద మారుతుంది తప్ప మీరు చెప్పేటువంటి ప్రవచనాలు కాదు. కాబట్టి ప్రజలు ఈ రోజున తిరగబడుతున్నారు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలని నిలదీస్తున్నారు, పోలీసుల్ని నిలదీస్తున్నారు. ఒక కెమెరా మ్యాన్ ఎందుకు నువ్వు నన్ను ఇది చేస్తావని అతను తోస్తున్నా కూడా భయపడకుండా ముందుకెళ్ళి న్యాయం కోసం, ధర్మం కోసం ఎదిరించి నిలదీసి ప్రశ్నిస్తున్న సంఘటన కూడా మనం నిన్న చూసాం. కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సగటు ప్రజలు తిరగబడుతున్నారు. తిరగబడే పరిస్థితి వచ్చినప్పుడు పరిగెత్తించి తంతారు తప్ప మీ ప్రవచనాలు, మీ డైలాగులు, మీ బెదిరింపులు, మీ అదిరింపులు ఇదెవరు. ఇంకొకటి విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ జ్యుడిషియరీ కూడా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏదో డైలాగ్ ఏదో వ్యాఖ్యానం చేశారని మనం ఏం పెద్ద మురిసిపోవాల్సిన అవసరం లేదు. గతంలో ఇంగ్లీషు, తెలుగు పత్రికలు కేవలం ఒక 4-5 మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉండేవి. చిన్న సంఘటన జరిగితే వెంటనే ఆ రోజున చాలామంది న్యాయమూర్తులు ఏంటంటే మధ్యతరగతి కుటుంబాల నుంచి సామాజిక స్వాతంత్రోద్యమ కుమారులుగా, మనవాళ్ళగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది న్యాయమూర్తులు అయ్యాడు. ఈ రోజున సిజేఐగా ఉన్నటువంటి ఆయన కానీ, మొన్న రిటైర్ అయినటువంటి గవాయ్ గారు కానీ వీళ్ళ నేపథ్యాలు చూస్తే ఇటువంటి వారికి సమాజం గురించి ఒక కన్సర్న్ ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇందాక సోదరుడు చెప్పినట్టు అమానుషంగా రాజ్యాంగానికి వ్యతిరేక, రాజ్యాంగంలో ఎక్కడా లేదండి, నడి రోడ్ల మీద నడిపించమని చెప్పని మొన్న కూడా మనం డిస్కస్ చేసాం. వాహనాలు లేకపోవడం అనేటువంటిది అది వాళ్ళ
మిస్టేక్ అవుతుంది తప్ప దానికి ఇది ఎక్స్క్యూజ్ కాదని. సో మనుషుల్ని అమానుషంగా తన్ని రోడ్ల మీద నడిపించడం, అరికాళ్ళ మీద కొట్టి బూట్ల కాళ్ళతో నలిపేయడం, సాక్షాత్తు పోలీస్ స్టేషన్స్లో చితకబాదటం ఎస్సీలని, ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్లో వరుసగా జరుగుతూ ఉంటే కనీసం ఒక్క కేసును కూడా సుమోటోగా ఎందుకు తీసుకోలేదనేది నాకైతే ఏమాత్రం అర్థం కావడం లేదండి. కాదు ఇవాళ తీసుకో ఇంత పెద్ద మీడియా కాదు ఉంది. కాదు కాదు ఈ మాత్రం అన్న ఇట్లా అప్పుడప్పుడు కొన్ని కేసులు సిబిఐకి ఇస్తామని చెప్పడం, అట్లాగే అప్పుడప్పుడు కొన్ని కేసులు క్షమించాలి, ఇట్లా అది కాదు, వ్యాఖ్యానించడం వల్ల అది మనం అదే అభినందించాలి. ఇంతవరకైనా ఎందుకు? అభినందించాలి. కాకపోతే నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే, తెలుగుదేశానికే లేదా ప్రభుత్వానికి అనుకూలంగా వాదించిన ఒక లాయరు జడ్జిని బెదిరిస్తే కూడా ఎవరు ఖండించకపోవడమే నాకు ఆశ్చర్యం అనిపించింది. సరే, ఏమవుతుందండి ఇప్పుడు ఒకటేంటంటే పిచ్చి పట్టినటువంటి ఒక ఇది మెల్లగా సమాజంలో బయలుదేరితే దానికి సగటు ప్రజల, విద్యార్థుల, న్యాయవాదుల, న్యాయమూర్తులు అనేది తెలియదు కదా, అది అలా ప్రవేశిస్తూనే ఉంటుంది. అందుకని దాన్ని స్టార్టింగ్లోనే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ సమాజంలో పాలకులకు లేనప్పుడు ఖచ్చితంగా న్యాయమూర్తులకే ఉంటుంది. అది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా స్లోగా జరుగుతుందేమో అనేటువంటిది నా భావన. ఆ ఉద్దేశంతోనే చెప్తున్నా. జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వారు ఆయన ఇచ్చినటువంటి తీర్పు నిజానికి చాలా గొప్ప ఇది అయింది. అట్లాగే నిన్న ఈ వ్యాఖ్య చేసిన వారు వేరే అనుకుంటా. నిన్న ఈ వ్యాఖ్య చేసిన వారు బొట్టు శ్రీ దేవానంద్ గారు, తర్వాత ఇంకోరెవరు హరిహరనాథ్ శర్మ గారు అటండి. సో వాళ్ళని అభినందించాలి. వాళ్ళకైతే మనం అభినందించాలి. కనీసం రెడ్ బుక్ వాళ్ళని గుర్తించారు పరోక్షంగా. నేను చెప్పినట్టుగా వారు ఇచ్చినటువంటి తీర్పులు, ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పేర్లలో ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కనీసం కొంతైనా ఈ అధోజక సహోదరులకి వాళ్ళకి న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని గుర్తించి చంద్రబాబు గారైనా కొడుక్కి చెప్పాలి, అయ్యా నువ్వు కొంపముంచమాక, ఇదంతా తలనొప్పి అవుతుంది, సమాజంలో అప్రతిష్ట పాలవుతున్నావు, దేశవ్యాప్తంగా అప్రతిష్ట పాలవుతున్నావు, ఆ సంగతి ఈయనైనా తెలుసుకోవాలి. కుర్రాడు ఇంకేం కుర్రాడు, నువ్వు బహుశా 30-40 ఏళ్ళు ఉన్నట్టే కదా, ఈ వయసులో అన్నా కొంచెం పద్ధతిగా, మర్యాదగా, హుందాగా ఉండటం, పెద్దలను గౌరవించడం, ఇట్లాంటివి తెలుసుకోవాలి. కానీ అరాచకంగా మాట్లాడితేనే రాజకీయాల్లో పెరుగుతాం అనుకుంటే పెరిగితే పెరగచ్చో కానీ దాంతోపాటు అప్రతిష్ట కూడా మూట కట్టుకుంటారు. తెలుగు భాషా అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేశారు కాబట్టి దాని మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడాలి. తెలుగు ప్రపంచ మహాసభలు జరిగినాయి, చంద్రబాబు గారు వీళ్ళందరూ ఉపన్యాసాలు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ మీ ఓవరాల్గా వీళ్ళు తెలుగు అంటున్న వాళ్ళు అసలు నిజంగా తెలుగుకు ఉద్ధరిస్తున్నట్లా, లేదా వాళ్ళ పిల్లల్ని మాత్రం ఎందుకు ఇంగ్లీష్లో చదివిస్తున్నారు విజయబాబు గారు? సంక్షిప్తంగానే అని కాదండి, కొద్దిగా నాకు సమయం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ లిఫ్ట్ అది కూడా ఉంది. అదే అయినా సరే చాలా సింపుల్ గా చెప్పారు. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ రోజున సాక్షిముఖంగా భాషాభిమానులు కానీ లేకపోతే సాహిత్యకారులు కానీ మిగతా ఎవరైనా సరే గమనించాల్సింది, ఎంత బురద చల్లారంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన తెలుగుకి వ్యతిరేకం చెప్పని. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటంటే, తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అవసరమే ఇప్పుడు ఉన్నటువంటి మారుతున్న పరిస్థితుల్లో అని చెప్పారు. ఫస్ట్ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా ద్విభాషా సూత్రం అనే చెప్పారు తప్ప ఆయన తెలుగుని ఎప్పుడు కూడా తృణీకార భావంతో చూడలేదు. అండ్ మోరోవరు ఇప్పుడు ఏంటంటే మీడియా పరంగా ఆయన చేసింది చెప్పుకోలేకపోయారు. ఇందులో ఇది కూడా ఒకటి. తెలుగు భాషకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, తెలుగు భాషకు అసలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చైర్మన్ అసలు అధ్యక్షుడిని వేయలేదండి. పూర్తి ఆయన టెన్యూర్ మొత్తం కూడా ఎవరిని కూడా అధ్యక్షుడిగా నియమించాలి. ఆయన ఏదో పొట్టూరు అనేటువంటి పేరు అనౌన్స్ చేశారు కానీ ఇది జీవో కూడా ఇవ్వలేదు. అలా గడిపేశాడు ఆయన. అది ఒక ఫస్ట్ పాయింట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిన్నర గడిచినా కూడా ఎవరిని చైర్మన్ వేయలేదు. తర్వాత ఇప్పుడు ఏదో ప్రపంచ తెలుగు సభలను పెట్టింది ఏంటి అన్నట్టు. మీ తమ్ముడే అధికార భాషా సంఘం చైర్మన్ అయ్యారు కదా, ఏది ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎల్పీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని నియమించిన సంగతి మీకు తెలిసిందే. ఇంకొక పాయింట్ ఏంటంటే, గతంలో అసలు ఆయన టెన్యూర్లో ఎప్పుడు కూడా వేయలేదు. ఆ సంగతి అలా ఉంచినట్లయితే తెలుగు కోసం అంటే తెలుగు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా పరిడవిల్లిందంటే, ప్రతి పథకానికి కూడా అచ్చ తెలుగు అండి, అచ్చ తెలుగు, మెచ్చుకునేటువంటి తెలుగులో ఆయన పేర్లు పెడితే ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే, వీళ్ళకి
ఆ పేర్లు మార్చి ఇప్పుడు పెట్టినటువంటి పేర్లు ఒకటి రెండు చెప్తాను. ఆయన గ్రామ సచివాలయాలు అనేటువంటి ఒక అందమైనటువంటి పేరు, సరళమైనటువంటి పేరు పెట్టాడండి ఆయన. పెడితే దాన్ని స్వర్ణ గ్రామం అని మార్చారండి. స్వర్ణం అంటేనేమో సంస్కృతం, అది తెలుగు కాదు. అట్లాగే వార్డు సచివాలయం అని ఏదో పెట్టాడు, స్వర్ణ వార్డు అంట, స్వర్ణ వార్డు. తర్వాత జగనన్న విద్యా దీవెన అని పెడితే దాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని చెప్పని పేరు మార్చాడు. ఇలా తెలుగు పేర్లన్నిటినీ మార్చి అర్థం పర్థం లేనటువంటి పేర్లు పెట్టేటువంటి సంగతి అలా ఉంచినట్టయితే ఈయనకి తెలుగు పట్ల ఉన్న కన్సర్న్, తెలుగుకి ఎంత ద్రోహం చెప్పినట్లు ఆయన స్కీములు PPP ఒకటి, PPPPP ఒకటి, మీకు ఇంకా ఈనాడు సంగతికి వస్తా. ఈనాడు తెలుగు తెలుగు అని చెప్పని ఒక మేకతోలు కప్పుకుంటుంది కదా, వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఏంటంటే అమరావతిలో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్, ఇదేంటి వాళ్ళ హెడ్డింగ్. ఏది అది కూడా పొట్టి శ్రీరాములు గారి కోసం పెట్టినటువంటి హెడ్డింగ్ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. వీళ్ళు తెలుగు ముసుగేసుకొని తెలుగు తెలుగు అని వీళ్ళు మాట్లాడారు. కాదుగా ఇక్కడ పాయింట్ ఏంటంటే రామోజీరావుని ప్రశంసిస్తే ప్రశంసండి, అంత ముందు రాసిన తెలుగు పత్రికలు ప్రభ, ఆంధ్రపత్రిక, జ్యోతి, ఇవన్నీ అంత ముందు చాలా ప్రముఖమైనటువంటి రచయితలు, గొప్ప గొప్ప వాళ్ళు దాంట్లో పనిచేశారు. పొట్టి శ్రీరాములు గారికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అనే పదం ఏంటంటే అంటే వాళ్ళు పెట్టారేమో, మరి చంద్రబాబు గారు పెట్టారు. చంద్రబాబు గారు ప్రభుత్వం పెడితే మనం ఏందా ఇంగ్లీషు తెలుగు అంటావు కదా, ఇంగ్లీష్ పదం ఎట్లా పెట్టామని అడగాలి. అత్యంత కీలకమైనటువంటి పాయింట్కి వస్తున్నాను. తెలుగుకి ఎంత ద్రోహం చేశాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది మన రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు అక్టోబర్ 31న తెలుగును ప్రాచీన భాషగా గుర్తించడం కోసం అని చెప్పని ఆయన ఏబీకే ప్రసాద్ గారికి ఎంతో ఆయన ప్రోత్సాహం ఇచ్చి అత్యద్భుతమైనటువంటిది చేశారు. దానివల్ల తెలుగుకి ప్రాచీన హోదా తెచ్చింది ఆయనండి. అయితే ఏమైంది, 100 కోట్ల రూపాయలు తెలుగు భాషకు రావాలి, అది చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోవటం వల్ల ఆ నిధులు కేంద్రం విడుదల చేయడం లేదు. తమిళానికి వెళ్తుంది, కర్ణాటకకి వెళ్తుంది, కానీ మనకి స్వయం ప్రతిపత్తి అనేటువంటిది లేకపోవటం, తమిళ్ లేకపోవటం వల్ల, అంటే ఇక్కడ మనకి ఆ సెంటర్ లేదండి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు తీసుకొచ్చారు కదా, నెల్లూరు ఏదో మైసూరు తీసుకొచ్చినట్టున్నారు కాదండి. నెల్లూరుకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఇంకా పూర్తి స్థాయి సొంత భవనం కానీ, పూర్తి సిబ్బంది కానీ, దానికి ఒక గవర్నింగ్ బాడీ కానీ ఏమీ లేకపోవటం వల్ల ఈ రోజున మనకు రావాల్సినటువంటి ఫండ్స్ రావటం. తర్వాత నిన్న జరిగింది ప్రపంచ తెలుగు మహాసభలు కాదు, మనకు ఆంధ్ర సారస్వత పరిషత్ అనేది దేవులపల్లి రామానుజరావు గారి టీంలో, శ్రీనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అది ప్రభుత్వ నిధులతో ఒక ప్రైవేటు ట్రస్ట్ అది నడుపుతూ ఉంటే దాన్ని తెలంగాణ సారస్వత పరిషత్గా మార్చేసిన తర్వాత ఈ పేరు ఏకాకిగా మిగిలిపోయింది, ఆంధ్ర సారస్వత పరిషత్. దాన్ని ఎవరో తెలుగు భాషాభిమాని దాన్ని క్యాప్చర్ చేసి ఆ సభలు నిర్వహిస్తే కాకి గూట్లో కోకిలలో గుడ్లు పెట్టి కూర్చున్నట్టుగా నిన్న వెళ్ళి ఆయన దాంట్లో తెలుగు గురించి మాట్లాడుతూ పనిలో పనిగా నీటి వ్యవహారాలకు సంబంధించి నేను రాజకీయాలు మాట్లాడినంటూనే దానికి సంబంధించి అక్కడ జవాబు ఇచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. అది జరిగింది అంతే తప్ప అదేమి దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేదు కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే అని చెప్పలేదు, కాదని చెప్పలేదు. మాట్లాడినంటూనే ఒక తర్వాత మాట్లాడతానని చెప్పి విఫేల్. ఇంకొక కీలకమైన అంశం చెప్పి ముగిస్తానండి. తెలుగు అకాడమీలో భారీ కుంభకోణం జరిగితే దాన్ని సుమారు 64.5 కోట్ల రూపాయలు తెలంగాణలో తినేస్తే ఆ తెలుగు అకాడమీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి కోసం ఈ ఫిక్స్డ్ డిపాజిట్లన్నీ మనకు వెళ్ళిపోతున్నాయి. టెక్స్ట్ పుస్తకాలు ప్రింట్ చేసే పరిస్థితి లేదు పిల్లలకని కేవలం అసలు ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతి గారి చైర్మన్గా ఉన్నప్పుడు కోర్టు ద్వారా ఫైట్ చేసి అప్పుడు ఆ నిధులను తీసుకొస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు భాష మీద అభిమానం ఉందా, చంద్రబాబు నాయుడు గారికి అభిమానం ఉందా, వైఎస్ రాజశేఖర స్టేజ్ అంతా తెలుగుదేశం వాళ్ళతో ఉండేసరికి కూడా కొంచెం ఎక్కువ మంది ఉండేసరికి కూడా చూడటానికి కొంచెం ఆర్డ్గా అనిపించింది. సరే అయినా వాళ్ళ ఇష్టం అనుకోండి. రైట్, ఇక మిగతా అంశాల్లోకి వెళ్దాం. సీమ ఎత్తిపోతలకు చంద్రగ్రహణం ఇదిగో సాక్ష్యం అంటూ గతంలో కొంతకాలం క్రితం, కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం ఏర్పాటు చేస్తే అందులో కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వాలని అడగకపోవటం మీద గతంలో మన వైఎస్ అవినాష్ రెడ్డి గారు పార్లమెంట్లో కూడా రేజ్ చేశారు. మరోవైపు
ఎర్రబస్స రాదన్నది ఎవరు అంటూ జగన్ మీద ఒక దరిద్రపు కొట్టు వార్త రాసింది ఎల్లో మీడియా. నిజానికి జగన్ గారు చేసిన కృషి అన్ని వేల ఎకరాలు వద్దన్నారు తప్ప తను స్వయంగా అన్నిటిని పరిష్కరించి వాటన్నిటిని తీసుకొచ్చారు. అది ఒక రూపాన్ని తీసుకొచ్చి శంకుస్థాపన చేస్తే కూడా వీళ్ళు వాళ్ళ క్రెడిట్ ఏదో వాళ్ళు తీసుకుని ఈయన క్రెడిట్ ఈయనకి ఇవ్వకుండా అసలు జగన్కి ఏం సంబంధం లేనట్టుగా ప్రచారం చేయడం వల్లే ఈ సమస్య వస్తుంది. సో శివశంకర్ గారు చెప్పండి, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం, భోగాపురం, ఈ రెండిట్లో ఎవరిది క్రెడిట్? ఏ రకంగా చంద్రబాబు గారు నిన్న భూమన్న అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నాలు కూడా జరిగినాయి. రాయలసీమ ప్రజలకు ఎంత మేరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు? మరి మరోవైపు ఆందోళన రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద ఎందుకు స్పందించడానికి వెనకాడుతున్నారా, లేకపోతే ఇంకా బాగా టైం తీసుకుని ఇంకేదైనా చేద్దామని ఉద్దేశమా? ఎందుకు ఆయన మాట్లాడలేకపోతున్నారు చంద్రబాబు గారు? సార్, వీళ్ళు రాయలసీమ ద్రోహులు అనేటువంటిది క్లియర్ కట్ గా ప్రజల ముందంతా కూడా తెల్లమైంది. ఎందుకంటే సాక్షాత్ అసెంబ్లీలో ఎవరు కూడా అబద్ధం చెప్పరు, అలో చేయరు, రికార్డులకు వెళ్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ గా నేను మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారితో, ఏపీ ముఖ్యమంత్రితో సీక్రెట్ మీటింగ్ లో, కావాలంటే నిజ నిర్ధారణ వేసుకోండి అని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నార్మల్ గా ఇంటే గనక, ఒకవేళ తప్పుడు స్టేట్మెంట్ అదే ఇంటే గనక గిల కొట్టుకొని ఈగలంతా దోమలు తేనె పెట్ట కదిల్చే తేనెలుకినట్టు ఈ పాటికి ఎల్లో మీడియా దగ్గర నుంచి అంతా కూడా రేవంత్ రెడ్డి మీద పడేవాళ్ళు అబద్ధమని. ఇదంతా ఈ రోజు తేలుగొట్టిన దొంగల్లా ఎందుకున్నారంటే గనక, ఈ చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా రాయలసీమలో పుట్టినాడే కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే ఆయన మా ప్రాంతంలో పుట్టినా కూడా మా ప్రాంతమే ఆయన శత్రువులాగా మారింది. చంద్రగిరిలో ఆయన ఓడగొట్టినారనో, అక్కడ సీట్లు తక్కువ వస్తాయనో ఎందుకో తెలియదు కానీ రాయలసీమ వాళ్ళని కించపరుస్తూ రౌడీలు ఎక్కడ గొడవ జరిగినా కూడాను, గోదావరి జిల్లా గొడవ వస్తే రాయలసీమ రౌడీలు వచ్చారంటారు. ఆయన రాయలసీమ వ్యక్తే. సో అది ఈ రోజు ఇది కూడా సార్ ప్రాజెక్టులకు కూడాను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అది ప్రకాశం అది మన పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్రేటర్ పెంచాలని అక్కడ చేయిస్తా ఉంటే, ఇక్కడ అందరినీ కూడా ఎగదోలి దేవినేని ఉమామహేశ్వరరావు, కరణం బలరావు అందరినీ కూడా ప్రకాశం బ్యారేజ్ మీద కూర్చోబెట్టి రాయలసీమకు అక్కడ దానికి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజు క్లియర్ కట్ గా ఈ రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఎడారిగా మారుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసేసి రోజుకు 3 టీఎంసీల లెక్కన తీసుకోవడానికి ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేస్తే, దానికి తన యొక్క మిత్రుడి చేత, తన పార్టీ వాళ్ళ చేత శ్రీనివాస్ అని మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఆయన చేత కేసులు ఇచ్చేసేసి చేసినా కూడా దానికి ఇచ్చేసి మనము జగన్మోహన్ రెడ్డి గారు ఎన్జిటి దానికి ఇచ్చిన మన మద్రాసు దాంట్లో వేస్తే, అది ఉన్నా కూడాను ఒక అవసరాల దృష్టిగా మద్రాసు నీళ్ళు ఇవ్వాలని ఏదో ఒకటి చెప్పించేసి శరవేగంగా పనులు చేయించగలిగాడు. దాదాపు ఖర్చు కూడా ఎంత పెట్టాడో ఈ నమస్తే తెలంగాణ పత్రిక కూడా వేశారు. ఇది ఎలా అంటే సార్, ఆ ప్రాజెక్టు 84% పూర్తి అయిందని సాక్షాత్తు తెలంగాణ పత్రికల్లో కూడాను మాధ్యమాల్లో ప్రచురమైంది. అక్కడ వేగంగా ఉంది. దానివల్ల అంతో ఇంత నీళ్లు కూడా వెళ్తా ఉన్నాయి. ఈ రోజు ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో విధంగా ఆపాలనే ఉద్దేశంతో దాన్ని ఇచ్చేసి రేవంత్ రెడ్డి గారి కేసుకు ఓటుకునేట్టు కేసులో అంతర్భాగంగానా, లేకపోతే కనుక ఇంకేదైనా ప్రయోజనాల కోసమా, లేదా తన శిష్యుణ్ణి రాజకీయంగా బలోపేతం చేస్తాం తెలంగాణలో, ఇక్కడ రాయలసీమ వాసులు వెళ్ళిపోయినా పర్వాలేదు, అక్కడ రేవంత్ రెడ్డిని రాజకీయంగా చూడండి ఫైట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు మీద, లేదా రాయలసీమ నీళ్ళు వెళ్లకుండా తెలంగాణ సంరక్షిస్తున్నాడని చెప్పి రావాలనే ఉద్దేశంతోనో మతలబుతో మొత్తానికి రాయలసీమ వాళ్ళ నోట్లో మట్టి కొట్టాడు. ఇదొకటే కాదు, ఇందాక మీరు వీడియోలో చూపించారు, ఎయిమ్స్ విభజన చట్టంలో వస్తే అనంతపురంకి వస్తే ఆ నుంచి తీసుకెళ్లేసి ఇక్కడ మంగళగిరిలో పెట్టాడు. లా యూనివర్సిటీ వస్తే దాన్ని తీసుకెళ్లి ఇక్కడ పెట్టాడు. తర్వాత హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్కడ ఉండాలని 3 రాజ్యాల ప్రాంతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని కూడా ఇప్పుడు తీసుకొని వచ్చి బెంచ్ గా పరిమితం చేస్తామని ఇక్కడ తీసుకొని వచ్చారు. అడుగున రాయలసీమ అంటే అడుగున నోట్లో పట్టుకుంటామే. ఈ రోజు రాయలసీమ సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు కూడాను మాట్లాడడానికి ధైర్యం లేదు. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఈ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు నిన్న మాట్లాడారు కదా, రాయలసీమ ఎత్తిపోతల ఇండైరెక్ట్ గా ప్రాజెక్ట్ నేను కాళేశ్వరానికి నేను సపోర్ట్ చేశాను అని. ఇండైరెక్ట్ గా ఏమంటున్నారు ఆయన, కాళేశ్వరం నేను సపోర్ట్ చేశాను, పాలమూరు రంగారెడ్డికి నేను సపోర్ట్ చేశాను, దిండికి నేను సపోర్ట్ చేశాను, రాయలసీమ ఎత్తిపోతల వద్దకు మాత్రమే సపోర్ట్ చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అన్నారు. ఒకటి సార్ క్లియర్ కట్ గా దొరికిపోయారు. రాయలసీమకు అన్యాయం చేయాలనేసి పూర్తిగా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. రాయలసీమ అంతర్భాగం కాకపోయినా దీని వల్లనే సార్ ప్రాంతీయ విద్వేషాలు అనేటువంటివి రెచ్చగొట్టడం. ఆ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎలా హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత ఎలా వచ్చాయో, ఈ రోజు ఒక ప్రాంతానికే, ఒక అమరావతి ప్రాంతం, ఇక్కడ దీన్ని అభివృద్ధికి ఎవరు అడ్డుకోలేదు. కానీ సమ ప్రాంతంలో అక్కడ నీటికి అవసరమైనటువంటి నీళ్లు చేశారు. ఇంకోటి సార్, ఎన్జిటి ఎందుకంటే సార్ పోలవరం కూడా ఇలానే చేస్తారు సార్. పోలవరం కూడా రాజశేఖర రెడ్డి ఇలా కేసులు వేసి అడ్డు పెట్టా కూడాను ఆ కుడి కాలువ ఎడమ కాలువలో పూర్తి చేసిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత ఏమన్నాడు, పట్టిసీమ అని అన్నాడు.
పట్టిసీమని అనేసి ఆ విధంగా తీసుకున్నాడు. అవును. ఇక భోగాపురం దగ్గరికి రైట్ వస్తే రైట్ ఓకే టైం భోగాపురం అయిపోయింది. దగ్గరికి రైట్ భోగాపురం అంటే దగ్గరికి. ప్రధానంగా ఏంటంటే తెలుగు గంగా అనేక స్కీములు గాలేరు నగరి ఏమీ అనుమతులతో స్టార్ట్ చేయలే, ఆ తర్వాత వచ్చినాయి కొన్నిటికి ఇంకా వస్తూనే ఉన్నాయి. రైట్ ఫైనల్గా విజయబాబు గారు సంక్షిప్తంగా మాట్లాడేప్పండి. భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు కానీ వాళ్ళు క్లెయిమ్ చేసుకునే తాపత్రయం మీద మీ అభిప్రాయం ఏంటి? భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన మన వీడియోలన్నీ కూడా ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయండి. సాక్షాత్తు జిఎంఆర్ఏ ఆయన గ్రంథి మల్లికార్జునరావు గారే స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి గారు ఆ రోజునేమో హైదరాబాద్లో ఆయన చేశాడు, ఇక్కడేమో భోగాపురానికి ఈయన చేశారు అని వారు చెప్పే దానికి ఇంకా వీళ్ళు ఎన్ని బుకాయింపులు చేసినా ఇంకా చెప్పేదే ఉందండి. తర్వాత ఈ నీటి అంటే శంకుస్థాపన ఈయన మీకు గుర్తుండే ఉంటుంది కదా, మనం చూసాం అప్పుడు ఎలక్షన్ ముందు విపరీతంగా శంకుస్థాపన చేయడం, తర్వాత వదిలేసేయడం. 96 నాటి శంకుస్థాపనలు కూడా ఇప్పటికి కూడా కొన్ని జరగలేదంటూ ఇప్పుడు కుప్పం ఎయిర్పోర్టు, తర్వాత నెల్లూరు దగ్గర ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఉదాహరణలుగా చెప్తారు. ఈ నీటికి సంబంధించి చెప్తానండి. ఇంకో వ్యాలిడ్ పాయింట్ ఒకటి, ఒకవైపు ఏమో ఆల్మట్టి రాయలసీమకి సంబంధించినటువంటిది ఆల్మట్టి డ్యామ్ ఎత్తి పెంపు విషయంలో కూడా పచ్చి అవకాశవాద రాజకీయమే ఆయన ఆ రోజున వహించాడు. ఇప్పుడు పోలవరం ఎత్తు తగ్గిస్తామని చెప్పంటే దాని గురించి కూడా మాట్లాడటం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన దీంతో రాయలసీమకి ఏ విధంగా జీవనాడి అండి, అది ఎత్తిపోతలు రాయలసీమ ప్రజలకు అది ఒక జీవనాడి. అలాంటి దానికోసం అది కూడా నిర్లక్ష్యం. అంటే అసలు నీటికి సంబంధించిన ఏదైనా పచ్చి అవకాశవాద రాజకీయాలే ప్రాతిపదిక తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఇది ఏం పోయినా కూడా పర్వాలేదనే దానికి ఈ 3 ఎగ్జాంపుల్స్ చాలండి, అంతకు మించి అవసరం లేదు. ఆల్మట్టి రోజు మనం జర్నలిస్టులుగా మనం లబోదీబో అంటూ ఎన్నో మనం చర్చలు జరిపాము, రాసాం, అయినా సరే దాని గురించి మాట్లాడలేదు, కిమ్మన్ లేదు. అట్లాగదు గొడవ అయిన తర్వాత పీజీఆర్ గారు వెళ్ళి అడావుడి చేసి వచ్చిన తర్వాత అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో దేవగౌడ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక కమిటీని అయితే తీసుకొచ్చారు. వెస్ట్ బెంగాల్ సంబంధించిన వాళ్ళతోటి వేశారు. బట్ దానివల్ల పర్పస్ సర్వ్ కాకపోతే పర్పస్ సర్వ్ అవ్వాల, మనం దేనికదే మాట్లాడుకోవాలి. అసలు పూర్తిగా అప్పుడు ఒత్తిడి మేరకు ఆయన జనం ఆ రోజున యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఉద్యమించారండి. ఈ రోజున ఇంత ధీమాగా ఎందుకు చేశాడంటే తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి ఉద్యమ స్పృహ ఆంధ్రప్రదేశ్లో లేదు, వాళ్ళని ఏముందిలే వాళ్ళు ఏం మాట్లాడరులే అనేటువంటి ఒక ధీమాతోనే ఇంత సాహసానికి ఒడిగట్టాడు తప్ప. కానీ ఈ రోజున సీమ ప్రజలైతే తిరగబడుతున్నారు. ఇది ఒక మహోద్ధృతమైనటువంటి ఉద్యమం కింద మారేటువంటి అవకాశం. అంటే ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి, రేవంత్ రెడ్డి గారు చెప్తే ఈయన ఈ పాటికి మామూలుగా అయితే జగన్ గారు ఏదైనా ఒక మాట అనగానే ఈయన పడతారు కదా, అసలు ఒక్క మాట అనలేదు ఎందుకని? సరే పవన్ కళ్యాణ్ అంటే అట్లాగో మాట్లాడు, చంద్రబాబు గారు ఎందుకు అంటే అందువల్లే కదా ఆయన ఏమిటి సరే భయపడుతున్నాడా లేకపోతే ఇంకోట అనే వ్యాఖ్యలకి అవకాశం ఎందుకు ఇస్తున్నారు? ప్రిపేర్ అవ్వాలండి. ఇప్పుడు వాళ్ళ మీడియా ఎలా మోయాలి దీన్ని, ఈయనేం మాట్లాడాలి అనే దానికి ప్రిపేర్ అవ్వాలి. నిన్న మాట్లాడకుండా జస్ట్ టచ్ చేసి వదిలేసిన కారణం ఏంటంటే ప్రిపరేషన్ అవసరం. రైట్, జనాలకు మళ్ళీ ఏం చెప్పాలని. రైట్, ఓకే. డాక్టర్ విజయబాబు గారు, శివశంకర్ గారు, ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.